నమస్తే కోకనాడ పీపుల్. ఈరోజు మీరు చూస్తున్న హౌస్ అయితే వచ్చేసి చీడిగలు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మొత్తం 253 గజాల్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చూసారు కదండి, కింద మనకి వెహికల్ పార్కింగ్ అయితే ఇచ్చారండి. చాలా స్పేసెస్గా ఉంది చెప్పాలంటే. కింద టైల్స్ కూడా అసలు స్మూత్నెస్ అనేది లేదు, మంచి హార్డ్నెస్తో లైక్ మంచి గ్రిప్ అయితే ఉంది. ఇంకపోతే మనకి కింద వాచ్మెన్ రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేక్ అయితే రావడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాం. సో చూసారు కదండి, మనకి ఫ్రంట్ అయితే హాల్ అయితే రావడం జరుగుతుందండి. ఈ లోపల హాల్లో ఉన్న ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి. పైన సీలింగ్ కానీ ఇక్కడ టీవీ స్టాండ్ కానీ. ఒకసారి మనం ఇటు కిచెన్ వైపు కూడా ఒకసారి చూసొద్దామండి. ఇక్కడ కిచెన్ అనేది చాలా స్పేసెస్గా ఉందండి. ఇంటీరియర్ చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ చెప్పాలంటే ఒక చిన్న మినీ డైనింగ్ హాల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకసారి మనం బాల్కనీ వైపు కూడా వెళ్ళొద్దాం. చూసారు కదండి, బాల్కనీ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మనకి గిన్నెలు వాష్ చేసుకొని ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి అన్ని గుమ్మాలు కూడా గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగిందండి. కిటికీలు గుమ్మాలు అన్నీ కూడా గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనకి విండోస్ వచ్చేసి యూపీవీసీ అయితే యూజ్ చేశారండి. ఇంకోటి వచ్చేసి ఇటు మనకి షింక్ చూసుకుంటే కనుక క్వార్జ్ మెటీరియల్ అండి. దీనివల్ల ఏంటంటే మనకి తుప్పు అనేది పట్టకుండా ఉంటుంది షింక్ అనేది. ప్రతి కిటికీ కూడా మనకి పెన్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ అవి చాలా స్పేసెస్గా ఇచ్చారండి. ఇక్కడ మనకి స్విచ్ కనెక్షన్స్ కానీ, ఇంకా ఆరో ప్లాంట్ యొక్క వాటర్ కనెక్షన్ కానీ అన్నీ చాలా బాగా ఇచ్చారు. మనకి స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. లేడీస్ కాళ్ళకి వర్క్ చేసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. మనకి స్టోరేజింగ్ కూడా చాలా బాగుందండి కిచెన్లో అయితే. ఒకసారి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకి ఇంటీరియర్ యొక్క కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా ఇచ్చారు. అంతేకాకుండా మనకి స్విచ్చెస్ అనేది కూడా మంచి కంఫర్టబుల్ ప్లేసెస్లో అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు, దీనికి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. సీలింగ్ చూస్తే కనుక మంచి పీస్ఫుల్గా అయితే ఉంటుందండి. ఒకసారి మనం బాత్రూమ్ వైపుకి వెళ్దాం. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. మనకి ఇది చూస్తే కనుక ప్రతి శానిటరీ ఐటమ్ కూడా జాన్సన్ కంపెనీ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా మనకి కంఫర్టబుల్గా ఉందండి బాత్రూమ్ కూడా, లైక్ మంచి స్పేసెస్ తోటి. ఒకసారి మనం బెడ్రూమ్ వైపు కూడా వెళ్ళొద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇంటీరియర్ యొక్క కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు. పీస్ఫుల్గా ఉందండి చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి వర్క్ చేసుకోవడానికి అయితే చాలా స్పేస్ ఉందండి. వర్క్ అనే కాదు, ఇక్కడ మనకి కబోర్డ్స్ అవి కూడా చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. చెప్పాలంటే ఒక 6x6 మంచాలు అయితే 2 పడతాయండి. స్విచ్చింగ్ అది కూడా మనకి ఇక్కడ కూడా చాలా మంచి కంఫర్టబుల్ ప్లేసెస్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి విండో కూడా చాలా పెద్ద ఇచ్చారండి. దీనికైతే మనకి కంబైన్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. చూసారు కదండి, మనకి ఈ బాత్రూమ్ కూడా మంచి కంఫర్టబుల్గా ఉందండి. మంచి స్పేసెస్ అయితే ఉంది. దీంట్లో కూడా సేమ్ మనకి జాన్సన్ కంపెనీ అనేది యూజ్ చేశారు శానిటరీ వర్క్స్ అన్నీ కూడా. ఒకసారి ఇటు చూస్తే కనుక మనకి బెడ్ లైట్ అనేది కూడా ఇచ్చారండి. ఒకసారి మనం బయటికి వెళ్దాం. ఇక్కడ మనకి హాల్ కిచెన్కి మధ్యలో దేవుడి గది అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి అది కూడా చూద్దాం. అయితే నాకు దేవుడి గది ఒక డోర్ అయితే బాగా నచ్చిందండి. ఎందుకంటే వినాయకుడు, ఆ గంటలు, కింద ఉన్న కలశం కానీ చాలా బాగా అయితే ఇచ్చారండి. ఒకసారి మనం బాల్కనీ కూడా ఒకసారి చూసొద్దాం. ఇక్కడ మనకి గుమ్మం వచ్చేసి చెక్క గుమ్మం అనేది రావడం జరుగుతుందండి బాల్కనీ వైపు. ఇక్కడ మనం వర్క్ చేసుకోవడానికి అయితే ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఒకసారి మనం ముందుకు వెళ్దాం.
ఇక్కడ మనకి ఫ్రంట్ రోడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుద్దండి. ఎదురుగుండా కనిపించే మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ అండ్ మనకి పవర్ స్టేషన్ 2 దగ్గరేనండి. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. సో చూసారు కదండి, ఇదైతే మనకి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. అయితే దీంట్లో ఉన్న ప్రతి ఎలక్ట్రికల్ వైరింగ్ అంతా కూడా ఫినోలెక్స్ కంపెనీ అయితే యూస్ చేశారు. ఇంకోటి వచ్చేసి మనకి ఫ్రంట్ మెయిన్ డోర్ అండ్ దానికి రైట్ సైడ్ ఉన్న గుమ్మం వచ్చేసి మాత్రమే మనకి వుడెన్ అనేది వస్తుంది. ఒకసారి మనం టెర్రస్ పై కూడా వెళ్ళొద్దాం. మనకి ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ మెయింటెనెన్స్ రూమ్ అండ్ పైన వాటర్ ట్యాంక్ అండి అది. సో చూసారు కదండి, ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. ఇది డిటీసీపీ లేఅవుట్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి ఇది గ్రూప్ హౌస్ అండి. ప్రతి ఫ్లోర్కి కూడా 2 ఫ్లాట్స్, టోటల్ 3 ఫ్లోర్స్. అలా మనకి దీనికి 6 ఫ్లాట్స్ అనేది వస్తాయి. సెల్లర్ పార్కింగ్ ఉందండి, మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. అంతేకాకుండా దీనికి వాష్రూమ్ అండ్ రూమ్ కూడా ఉంది. అంతే కదండి, మనకి ప్రతి ఫ్లాట్కి కూడా 3 ఫేజ్ కరెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. కనుక మనకి ఇక్కడ రేపూర్ సాయిబాబా గుడి కూడా చాలా దగ్గర. ఇకపోతే మన గ్రూప్ హౌస్ వచ్చేసి మంచి క్వాలిటీతో అయితే బిల్డ్ చేయడం అనేది జరిగిందండి. ఇందులో వాస్తు కానీ దేనికి కూడా పేరెట్టడానికి లేదు, ఎందుకంటే అంత బాగా బిల్డ్ చేశారండి ఈ గ్రూప్ హౌస్ అనేది. సో మనకి దీని ప్రైస్ వచ్చేసి మొత్తం 41 lakhs అయితే చెప్తున్నారండి. ఫిక్స్డ్ కదండి, నెగోషియబుల్. ఒకసారి మనం కిందకి వెళ్ళి చూద్దాం. ఇందాక చెప్పాం కదండి, 40 kΩ ట్రాన్స్ఫార్మర్ అయితే అదేనండి. దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన ఇంద్రపాలెం చీడికి ఫ్లైఓవర్ దగ్గర నుంచి తిన్నంగా వచ్చేస్తే అక్కడ మనకి ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మనకి పవర్ స్టాప్ స్టేషన్ అనేది ఉంటుందండి. అక్కడి నుంచి రైట్ తీసుకుంటే, అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చి రైట్ తీసుకుంటేనండి మనకి గ్రూప్ హౌస్ అనేది ఉంటుందండి కరెక్ట్గా పవర్ స్టేషన్కి ఆ స్ట్రీట్కి మధ్యలో. సో ఇదేనండి మన గ్రూప్ హౌస్. చూసారు కదా, ఇది మనకి చుట్టుపక్కల ఉన్న ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మనకి బెస్ట్ ఏరియాలో అయితే ఇదైతే మనకి కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. మీకు కనుక ఈ ప్రాపర్టీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కాసా ఛానల్ని ఫాలో కొట్టండి. అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.